మీకు ఆ ప్రాంతం తెలుసు కాబట్టి అక్కడ జరిగే ఇంకొక మంచి విశేషం నేను చూసింది నేను చెప్తానండి. అక్కడ ట్రైబల్స్ వస్తారండి. ట్రైబల్స్ అంటే వీళ్ళు ఎప్పుడో కానీ ఆ కొండలు దిగిరారు, వాళ్ళు వస్తారండి. అసలు వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళని గమనించాలి. చాలామంది అమ్మవారి విగ్రహం దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళ భక్తి మొదలవుతుంది. వీళ్ళు అలా కాదు, వీళ్ళు బయట అసలు ఆశ్రమంలో అడుగు పెట్టే దగ్గరే వాళ్ళ మార్పు ఉంటుంది. ఎంత తగ్గి ఉంటారంటే అసలు వాళ్ళకి మేము ఒక్క నిమిషం చెప్తే ఎక్కువ అండి. వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి గంటసేపు చెప్పాలి మేము. మీరంటే వాళ్ళకి స్వీకరణ చాలా ఎక్కువ ఉంటుంది అసలు. అంటే మీరు ఆ ఏరియా వాళ్ళు ఏం తెలియదు నాకు. చాలా మంచి పాయింట్ మీరు పట్టుకున్నారు. ఇది మేము అక్కడ గ్రహించాము కూడా. ఇంకా మేము ఏం చేస్తామని ట్రైబల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడో కానీ రారు కాబట్టి మేము వాళ్ళు డబ్బులు ఇస్తామండి. అంటే ఎందుకు అని కాదు, అంటే డబ్బులు అంటే లక్షల కోట్లని కాదు, ఒక గ్రాటిట్యూడ్. అంటే సమాజం నుంచి మీరు దూరంగా ఉన్నారు, ఇన్ని రోజులు సమాజం మిమ్మల్ని పట్టించుకోలేదు, లేకపోతే ఒక వివక్షణ జరిగిందనో దానికి ఒక రకంగా మేము అందరి తరపున మనం ఏంటంటే ఒక క్షమాపణ చెప్పమండం ఏదన్నా కావచ్చు. లేకపోతే ఒక ఋషికి వాళ్ళల్లో ఉన్న స్వచ్ఛత చాలా ఇష్టం. మెయిన్ అదేనండి, వాళ్ళల్లో ఉన్నటువంటి స్వచ్ఛత చాలా ఇష్టం వారికి. అందుకని మాకు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి ఏదైనా ఇచ్చి పంపించని చెప్తారు అనమాట. మాకేమీ లేదు అని బాధపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళేనండి. అన్నీ ఉండి కూడా మాకు ఏదో ఒకటి లేదు అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ నాగరిక సమాజంలోనే ఉన్నారు. కరెక్ట్. అది చాలా బాగా చెప్పారు మీరు. అసలు మనం చూస్తే వాళ్ళకి ఏం లేదేమో అనుకుంటున్నాం, కానీ వాళ్ళు అన్నీ ఉన్నట్టుగానే అన్నీ ఉంటాయి కూడా వాళ్ళ దగ్గర అండి. ఎందుకంటే ఆ రోజుకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, ఎలా కావాలో తెలుసు, ఎవరిని ఎలా స్వీకరించాలి, ఎంత వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళ ప్రేమను అందించాలి. అవతల వాడు ఎవరనేది మనకు అనవసరం, వాడు ఎలా ఉన్నాడని. వాళ్ళు ఇచ్చే ప్రేమను ఆ విధంగానే ఇస్తారండి వాళ్ళు. మనం ఇక్కడ వాళ్ళ హోదాను చూసుకునో లేదా మరొకటి చూసుకునో ఇవ్వడానికి సిద్ధం అవుతుంటాం. మేము చూసింది ఏంటంటే వాళ్ళంత దగ్గర, అంటే ప్రకృతికి వాళ్ళు ఉన్నంత దగ్గర ఇంకెవరు లేరు. బహుశా ఈ ప్రకృతి శక్తులు వాళ్ళు తీసుకున్నంతగా మనం తీసుకోలేం. వాళ్ళు శాసిస్తారండి అంతే. వాళ్ళది అది మాకు తెలుస్తుంటుంది. వాళ్ళ వయసు సంబంధం లేదు, ఒక్కొక్కరిలో ఎంత చైతన్యం ఉంటుంది, ఎంత పని చేయగలుగుతారు అనేది చాలా క్లియర్ తెలుస్తుంది. ఆ వయసులో ఉండి కూడా వాళ్ళు వేరే వాళ్ళ సహాయం వద్దు మేము చేసుకుంటాము అని చెప్పేసి అని వాళ్ళు చేసుకోవడం, ఇదంతా కూడా ఇప్పుడు అదే చెప్పేది. ఈ తపశక్తి వల్ల మాకు ఏమవుతుందని అడుగుతారు జనాలు. ఏమంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ తపశక్తి వస్తే మేము గాలి ఎగురుతాం, రెక్కలు వస్తాయి, అలాంటివి ఏమి రావండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇందాక మిరకల్స్ గురించి అడిగారు. ఇది మిరకల్ అని చెప్పను నేను, ఇది జరిగింది. అది అందరికీ జరుగుతుంది అక్కడ, అది చెప్తాను నేను. ఏంటంటే ఒక రైతు, ఆయన జీవితంతో కుటుంబంతో విసిగిపోయి ఆయన ఏంటంటే కుటుంబాన్ని వదిలేసి ఆయన కాశీకి అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు. ఇలాంటి వ్యక్తి అక్కడికి వచ్చారండి. ఆయనకి అంటే ఇది శంబల్ నగరి ఈ గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ఠ చేసిన కొత్తల్లో, అంటే అప్పటికి దానికి ప్రచారం కూడా పెద్ద లేదు, ఇప్పటికీ ఎక్కువ లేదు. అక్కడికి ఎలాగో తెలిసి ఆయన వచ్చి కూర్చున్నారు. ఆయన కూర్చున్నారు. అమ్మవారి విగ్రహం చాలా పెద్దది, అది పేరుకి పంచలోహ విగ్రహం కానీ చూస్తే బంగారు విగ్రహం కనిపిస్తుంది అనమాట. అంత బాగా ఫినిష్ చేశారు దాన్ని. మనం ఏంటి ఒక గుడికి వెళ్ళామనుకోండి, అక్కడ పూజారులు లేకపోతే ధైర్యంగా మనం లోపలికి వెళ్ళాం మనం. ఎందుకంటే మన కండిషన్, మనం ఏంటి అసలు వెళ్ళకూడదని మనం నేర్చుకుని చిన్నప్పటి నుంచి. ఇది అక్కడ కూర్చున్నారు అంతే. ఒక అరగంట సేపు కూర్చున్న తర్వాత ఆయనకి చాలా రిలాక్స్గా అనిపించింది. ఆయనకి నేను చేస్తున్న తప్పు కదా, నా కుటుంబానికి బాధ్యత తీసుకోవాల్సిన ఎవరు, నేను వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఏమవుతుంది అనే దాంతో ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఒక వారం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారండి. ఆయన వచ్చి అసలు ఏంటండి ఈ ప్లేసు, ఇలా జరిగింది నాకు, అసలు ఈ ప్లేస్ గురించి చెప్పండి, ఈ ప్లేస్కి వస్తే నాకు ఎందుకు ఇలా అనిపించి చెప్పండి అన్నా. అప్పుడు మేము చెప్పాం, బాబు మీలాంటి వాళ్ళ కోసమే ఈ సంబల్ నగరం పెట్టింది. జీవితంలో కష్టాలు ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలి, వాళ్ళకి కష్టాలని భరించే శక్తి వస్తుంది. ఎలా వస్తుంది అనే చెప్తాను నేను మీకు. ప్రపంచంలో ఏ దేవుడు కూడా మన పని చేయరండి, మనమే చేయాలి పని. శక్తి ఇస్తారు, అంతే, శక్తే ఇస్తారు. ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం ఒక మాట చెప్పుకుందాం. ఇప్పుడు ఈ భగవద్గీత 18 చాప్టర్లు. ఇప్పుడు అంతసేపు అర్జునుడికి చెప్పే బదులు ఈయన చక్రం వేసిండి అయిపోయింది కదండి. కానీ ఆ 18 చాప్టర్లు చెప్పి ఏం చేశారు, ఈయన బాధ్యత ఈయనకి చెప్పి నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పని ఇది. నువ్వు జీవితాంతం నువ్వు దేనికోసం రెడీ అయ్యావో, అలాగే నువ్వు అరణ్యవాసంలో దేనికోసం అయితే తప్పించి అస్త్రాలు తీసుకున్నావో ఇది అన్నీ తీసుకొని యుద్ధం చేయమంటే ఎలాగా అంటారు. నువ్వు చేసిందంతా కృషి అంతా దీని గురించే కదా, లాస్ట్ దీని గురించి. ఇప్పుడు నువ్వు చేయనంటే ఎలాగా అని చెప్పి చెప్తారనమాట. అలాగే ఇప్పుడు ఈ మహర్షి జీవితంలో బోల్డ్ జరిగాయి. ఇప్పుడు మనకు చూడండి, ఒక 10-15 సంవత్సరాల క్రితం ఎంసెట్ అంటే ఎంత కష్టమైన ఎగ్జామ్ మీకు తెలుసు. ఇప్పుడు సరే నీట్ వచ్చి సీట్లు పెరిగాయి.
అప్పట్లో ఏంటి చాలామంది పిల్లలు రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు మా వల్ల కాదు అని డిప్రెషన్కి వెళ్ళి రాయడం మానేసేవాళ్ళు. అలాంటి పిల్లలు వచ్చేవారండి ఋషి దగ్గరికి. ఈ ఋషి దగ్గరికి తీసుకొస్తే ఈయన ఏం చెప్పేవారంటే, అమ్మ నేను ఒక పెన్ కొనిస్తాను, ఈ పెన్తో రాయండి మీరు అని చెప్పి ఇచ్చేవారు, ధైర్యం చెప్పేవారు. వాళ్ళు రాసేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్ రాసింది మహర్ష ఆ పిల్లలా అండి? ఎవరు రాశారు ఎగ్జామ్? పిల్లలే రాశారు. వాళ్ళు బాగా చదువుకొని ఉంటే మార్కులు వస్తాయి, లేకపోతే లేదు. కానీ ఋషి ఏం చేశారు, ఆ టైంలో ఆ పిల్లలు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నువ్వు ఇన్ని సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నావు, ఇన్ని నెలలు తీసుకున్నావు, నువ్వు ప్రిపేర్ అయ్యావు, రేపు ఎగ్జామ్ రాయాలి, ఇవాళ రాయనంటే ఎలాగ? వాళ్ళకి ఏం చెప్పారంటే, వాళ్ళకున్న భయం లేకపోతే వాళ్ళకున్న టెన్షన్, వాళ్ళకున్న డిప్రెషన్ తగ్గించి నా మీద వదిలేసేయండి భారం, నేను ధ్యానం చేసి పెన్ ఇస్తాను, ఈ పెన్తో మీరు రాయండి అన్నారు. ఆ పిల్లలు ఏమనుకున్నారు, ఈ పెన్లో శక్తి ఉంది, మేము పోయి రాస్తే మాకు మార్కులు వస్తాయని వీళ్ళు రాశారు. ఈయనేం చెప్పారు వాళ్ళ పేరెంట్స్కి, అమ్మ పెన్లో ఏ శక్తి లేదు, వాళ్ళు రాయాల్సిందే, వాళ్ళు రాస్తేనే మార్కులు వస్తాయి. కానీ ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని ఎగ్జామ్కి తీసుకెళ్ళలేకపోయారు, కానీ ఈయన పంపగలిగారు కదా. అది మహర్షి చేసే పని. ఇప్పుడు మన జీవితంలో మన బాధ్యతలు మనం చేయాల్సిందే, మన బాధలు మనం తట్టుకోవాలి. కానీ మనం తట్టుకోలేనప్పుడు, మన జీవితంలో మనకు ఆశే అనేది లేనప్పుడు, అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుద్ది అంటే ఆ ఆశ కానీ ఆసరా కానీ వస్తుందన్నమాట. ఆ తపశక్తి మీకు నిండి మీలో అప్పటి వరకు ఆ రైతులో ఉన్న కన్ఫ్యూజన్ అని పక్కకి వెళ్ళిపోయి ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో, ఆ క్లారిటీ వచ్చినప్పుడు మీ బాధ్యతను మీరు ఏం చేస్తారంటే, ఇది నా పని, నేను చేసుకోవాలి. ఇప్పుడు ఒక సమస్య ఉందండి, ఈ సమస్యకి చూసి మీరు నేను ఈ సమస్యను దాటగలనా లేదని ఆలోచించడం వేరు, మీకున్న శక్తి మొత్తం వాడి ఆ సమస్యను ఎదుర్కోవడం వేరు. ఎప్పుడైతే మీకున్న శక్తి మొత్తం మీరు వాడగలరో ఆ సమస్యని మీరు రెండు రకాలండి. ఒకటి, ఆ సమస్యను మీరు కనీసం దాటగలరు లేదా భరించగలరు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని సమస్యల్ని మనం దాటలేం, కొన్ని మనం భరించాలి. మన సమస్యనన్నా దాటగలగాలి లేదా భరించాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క శక్తి వచ్చినా కూడా ఎవరు జీవితంలో ఆత్మహత్య చేసుకోరు. ఇప్పుడు ఒక ఋషి ఇచ్చే శక్తి ఇదే మనకు. మీకు జీవితంలో గ్యారంటీ ఏంటి అంటే కష్టాలకు గ్యారంటీ, ఇంక దేనికి లేదు. కష్టాలు గ్యారంటీ ఖచ్చితంగా ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చాయనుకోండి, మీరు వాటిని దాటనే వెళ్ళగలగాలి లేదా వాటిని భరించగలగాలి. ఇప్పుడు కొన్ని మనం మార్చలేం. ఈ రోజు ఒక ప్రభుత్వం మీకు ఇష్టం ఉండకపోవచ్చు, ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి, మీరు 5 ఏళ్ళు మీరు భరించాలి. ఆ శక్తి మీకు ఉండాలి. అవునండి. అది అలాగే మనం ఏంటంటే ఆ కష్టాన్ని భరించే శక్తి అనేది తపశక్తులు మనకు లభిస్తుంది. ఇలాంటివి మేము మిరకిల్స్ అని చెప్తాం. అంతేగాని ఇప్పుడు ఏదో అక్కడ ఇలా చేయి పెడితే మీకు జ్యోతి వెలిగిపోతుంది లేకపోతే ఇంకోటి వస్తుంది, ఇలాంటివి కాదు. ఇప్పుడు అవి కూడా నేను మన 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 ఆధ్యాత్మికంలో తప్పులు అననండి. ఎందుకనము అంటే ఇక్కడ మనకు చాలా ఉంటాయండి, యోగ తాయిలాలు, అవి కూడా అంతే తాయిలాలు. ఇప్పుడు ఎలాగంటే ఒక 3 అమ్మలు ఉన్నారండి. ఈ 3 అమ్మల్లో ఎవరు మంచమ్మ మీరు చెప్పండి, దాని కూడా అర్థమవుతుంది. ఒక అమ్మ ఏం చేస్తుందంటే, ఒక పిల్లవాడు అన్నం తినకపోతే నువ్వు తింటే నేను సినిమాకి తీసుకెళ్తానంటుంది. ఇంకో అమ్మ ఏం చేస్తాను, నువ్వు తింటే నీకు చాక్లెట్ ఇస్తాను. 3వ అమ్మ నువ్వు తినకపోతే నాలుగు తంతానంటుంది. ఈ 3 అమ్మల్లో ఎవరు మంచమ్మ అండి? ఎవరు, అందరికీ ఒకటే లక్ష్యం, తినిపించడం అనేది. ఇప్పుడు 3 మంచమ్మలే. ఇప్పుడు ఈ పిల్లల్ని బట్టి వాళ్ళు ఆ మాట చెప్తున్నారు. ఇప్పుడు సినిమా ఇష్టమైన వాళ్ళకి ఏం చెప్పిందమ్మా, సినిమా చూపిస్తా అని చెప్పింది. అలాగే మాయలు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు మాయలు చూపించుంటారు. అంటే నిజంగానే మీకు శక్తి ఉందా లేదా అని డౌట్ కదా, ఏదన్నా కావచ్చు. ఇప్పుడు అక్కడ ఉద్దేశం నా మిరకిల్ కాదు ముఖ్యం. సో అది వాళ్ళు చూపించారా లేదా, ఎందుకు చూపించారు అనేది వేరే విషయం. మా వరకు మాత్రం మేము బయటపడి రాస్తాం, ఏది ఇక్కడ మాయలు అద్భుతాలు అంటే ముందు ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే అంతే, ఆ సినిమా ఎలా ఉన్నా కానీ స్వీకరిస్తారు కదా, అంతే. ఇప్పుడు అది ఎందుకు రాయాల్సి వచ్చిందో చెప్తాను నేను. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు మహర్షులు అవి ఎందుకు చేశారో మనకు తెలియదు, కానీ దాన్ని అడ్డు పెట్టుకొని సమాజంలో చాలా మంది సమాజాన్ని తప్పుతో నడిపించారు. అది జరగకూడదు. అది ఇప్పుడు జరగకూడదు, రేపు జరగకూడదు. ఇప్పుడు ఈ సంబల్నగిరి క్షేత్రం అనేది మేము ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చు, మీరు వచ్చి ఈ మహర్షి ధ్యాననాన్న గారి గురించి రండి అని చెప్పొచ్చు నేను, కానీ చెప్పట్లేదు అలాగా. అది క్షేత్రం, అక్కడికి రండి అని చెప్తున్నాం. ఎందుకంటే మీరున్న సంబల్నగర్లు అన్నీ కూడా క్షేత్రాలే అండి. మన ఋషులు అజ్ఞాతంగా ఉండాలనుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళ ఊర్లు, పేర్లు, గోత్రాలు ఏమీ లేవు. ఇక్కడికి ఎవరు వచ్చినా, నేను శరీరం వదిలి ఎప్పుడు వచ్చినా వాళ్ళకి మేలు జరగాలి అంత చింతన ఉండింది కాబట్టి వాళ్ళకి ఈ సృష్టి వాళ్ళకి అంత పవర్ ఇచ్చింది. అందరికీ ఎందుకు రాదంటే వాళ్ళు వాళ్ళ కోసం చేసుకుంటున్నారు, ఆ స్వార్థం ఉంటుంది వాళ్ళకి, వీళ్ళకి అది లేదు. అందుకని ఆ సృష్టి వాళ్ళకి శక్తి ఇచ్చింది. ఆ సృష్టి శక్తి వల్ల అది ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ క్షేత్రం అనేది కూడా ఏంటంటే, ఇవాళ మీరు శ్రీ సన్నిధి ఛానల్లో చూపిస్తున్నారు, నేనున్నాను. 100 ఏళ్ళకి మీరు ఉండరు, నేను ఉండను. ఈ వీడియో ఉండొచ్చు ఉండకపోతే తెలియదు. ఎప్పుడు వచ్చినా కూడా ఆ క్షేత్రానికి వచ్చిన వాళ్ళకి పరిపూర్ణమైన ఆధ్యాత్మికం
అంటే ఇందాక చెప్పాను నేను మిమ్మల్ని, మీకు చాలా సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాను నేను, అన్ని మతాలు అన్ని దేవుళ్ళు లేని దగ్గరికి. ఆ టైంలో మన సమాజంలో ఆధ్యాత్మికం ఎంత స్వచ్ఛంగా ఎంత సింపుల్గా దొరికేదో అంత స్వచ్ఛంగా అంత సింపుల్గా ఇవ్వాలని ఆ ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాలు అలా జరగాలని ఉద్దేశం. ఎవరు వచ్చినా కూడా అక్కడ మా వాళ్ళ పెత్తనం అక్కడ ఉండకూడదు. అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఈ తపశ్శక్తికి ఈ మన సనాతన ఆధ్యాత్మికానికి గౌరవం ఏమాత్రం భంగం కలిగించుకుంటూ ఉన్నంత వరకు ఈ సమాజానికి సేవ చేస్తూనే ఉంటుందన్నమాట.